రే ఎంచేపు నా సెల్లు చూచావురా 2 టీ తాగుదాముడు ఒక 2 టీ బేటా రే 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 నాకొద్దురా. ఏమిరా ఒరే ఉత్సవులకి పూసాలు వస్తున్నాయిరా, షుగర్ వచ్చిందని డౌట్ ఉందిరా. ఒరే ఉత్సవులకి పూసాలు వస్తున్నాయిరా, షుగర్ వచ్చిందని డౌట్ ఉందిరా. అవునా ఆ, అదేం పెద్ద విషయం కాదులేరా స్వామి. లక్ష్మీల దగ్గర మన రాఘవది ల్యాబ్ ఉంది, అడిగి పోతే బ్లడ్ చెకప్ చేసి నీకు షుగర్ ఉందో లేదో చెప్తాడు. అదేం పెద్ద విషయమా? ఒరే 2 సార్లు రక్త పరీక్షలకు రక్తం ఇవ్వాలరా, నాకు ముందే రక్తం చూస్తే భయం. నాకు వద్దురా నాయన, ఎక్స్పెక్ట్ రా, నువ్వు కావాలంటే టీ తాగుపో. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సరే గాని మురళి గాని ఫోన్ చేస్తాం, ఏదైనా సలహా ఇచ్చాడేమో. చేయరా, మురళి చాలా సీనియర్, షుగర్ నాకంటే ముందే వచ్చింది అంట. అవునా ఆ, చెల్లి ఏమన్నారు మురళి? నువ్వు అర్జెంటుగా రాణి కొలిపకి రారా. రా వచ్చానులే. వీడైతే నీకు ఏదో ఒకటి సలహా ఇచ్చాడు కరెక్ట్ గా. ఈ టోటల్ గారు బయలుపడిపోయాడు పాపం. ఏమరా మీ సమస్య? వీందేరా, వీనికి షుగర్ వచ్చిందేమని భయంగా ఉందట. అవునా? ఆ వారి దానికి ఎందుకు భయపడేది? చెకప్ చేస్తాంలే. ఏంటి జోక్ చెప్పండి. వానికి రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారా. రక్తం తీకోకుండా ఏమైనా షుగర్ చెక్ చేసే మార్గం ఏమైనా ఉందేమో చెప్తావని నీకు ఫోన్ చేసినాం. రక్తం తీయకుండా కదా నీకు? ఆ. రక్తం వస్తే కళ్ళు తిరుగుతాయి, అవు. అంతే కదా? ఆ. ఇంకా పదం బా. పండు తీసుకో. అయితే ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10 పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. ఐ, బా ఎంతసేపు వచ్చారా? రాడి, ఆ బిల్లు ఇవ్వండి. ఆగండి ఆగండి. ఒరే ఏందిరా, షుగర్ టెస్ట్ కు రమ్మంటే శుద్రప్రదేశ్ రిసార్ట్ తీసుకొచ్చినారు. ఒరే ఏందిరా, షుగర్ టెస్ట్ కు రమ్మంటే శుద్రప్రదేశ్ రిసార్ట్ తీసుకొచ్చినారు. నువ్వేం చెప్పినావు? బ్లడ్ తీయకుండా షుగర్ టెస్ట్ కావాలన్నా కదా నువ్వు? అవును, నేను చెప్పిన డినో పోయి ఒక కట్టెపుల్లు తీసుకురా. కట్టెపుల్లకు షుగర్ టెస్ట్ కి సంబంధం రా. చెప్పింది పోరా తేపరా స్వామి. ఓకే, నో యూస్. వాడు విండండి. తెచ్చినావా? ఆ, ఇక్కడ 2 బండి కాన్స్ ఉన్నంత 2 సున్నాలకి. ఇక్కడ 2 బండి కాన్స్ ఉన్నంత 2 సున్నాలకి. ఎందుకు రా ఇది? గీత అయినా ముందు ఫస్ట్. ఒరే నువ్వు చెప్పింది చేయరా నాయన, తలకాయ తినకుండా. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. గీసినా చూడు. చూసినావు కదా? ఆ, పొద్దున్నే పాంకోలు వచ్చినావా, పడిగడిపి వచ్చినావా? పరిగడకు వచ్చినారా స్వామి? అడైతే ఓపెన్ చేయి. ఆ, ఫస్ట్ దాంట్లో ఒంటికి పోయి, ఆ, మళ్ళా పో ఇంటికి పో, టిఫిన్ తిని ఆ. మళ్ళీ వచ్చి హాస్టల్ ఒంటికి పోయి. ఆ, నాకు అర్థం కాలేదు సార్. ఆ. ఏమి నా కొడుకులు ఈడున్నారు? ఈడేంది ఈడు బడుద్దాయి గాడు ఏందో కథ చెప్తాను వీళ్ళకు. ఎవరు దొరికినట్టున్నారు వీళ్ళకు. వచ్చినావా? ఆ, ఇంటికి పో, ఉమ్. టిఫిన్ తిను, ఉమ్. మళ్ళా వచ్చి పాస్ పోయి. ఉమ్. పాస్ పోయేటప్పుడు గమనించు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? దీంట్లో సీమలు పట్టినాయా లేవా అని చూడు. ఉమ్. దీంట్లో 2 పట్టినాయనుకో సీమలు, ఉమ్. మళ్ళీ ఆడ పోయి ఉమ్. మళ్ళీ కొద్దిసేపు చూడు, దాంట్లో ఎక్కువ సీమలు పట్టినాయనుకో నీకు ఖచ్చితంగా షుగర్ ఉన్నట్టు ఎక్కువ. దండిగా ఉన్నట్టు ఎక్కువ పడితే. ఎక్కువ. తిన్నాక పడితే. ఆ. సరే పోయిచ్చా. ఏ పడుద్దాయి నీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకు తెలియని వాళ్ళకి ఇట్లా చెప్తే వాళ్ళు ఏం చేస్తారా? ఇప్పుడు ఈడ సీమలు పట్టినాయి అనుకో, ఆ. అప్పుడు అతను ఎక్కడ పోవాలా? షుగర్ డాక్టర్ దగ్గర పోవాలా? కజ్జికాయలు అప్పచ్చులు ఇటు ఏంటన్నా తిన్నా గానీ ఆల్రెడీ సీమలు పడతాయి. కరెక్టే. ఇప్పుడు 4 చేతి పండగ ఏం కాదు. ఇప్పుడు కాకోకుండా స్వీట్ తింటారు కదా, రోంతే రోంత తిన్నా గానీ పడతాయి. కాబట్టి ఇటు వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పకూడదు. డాక్టర్ దగ్గరికి పిలిచకపోయి షుగర్ టెస్ట్ చేపియాలా. బ్లడ్ చూస్తే కళ్ళు తిరుగుతున్నా మంచికి. బాబు ఇట్రా. ఇప్పుడు బ్లడ్ తీసే కళ్ళు తిరుగుతున్నాయి నీకు. అవునా? ఇప్పుడు బ్లడ్ తీయకోకుండా ఉమ్. షుగర్ టెస్ట్ సింపుల్ గా చేసేది వచ్చింది. అవునా? ఊరిగా అట్లా గుచ్చుతారు అంతే. ఆ. గుచ్చితే బ్లడ్ వస్తానే నీకు టెస్ట్ చేసి నిమిషాల మీద చెప్పేశారు. ఇలాంటి వాళ్ళ మాటలు విని ఒంటికి పోసి ఇట్లాంటివన్నీ చేయగాకు. షుగర్ ఎక్కువైపోయి ఇబ్బంది అవుతుంది. దండిగా తీరన్న రక్తం ఏం తీరు ఊరికట అట పిన్సుత్ అట గుచ్చుతాలే అట గుచ్చుతారంతే. సరే నా అదే చేయించుకుంటాను. ఇటోళ్ళ మాట విని ఇట ఉచ్చలు పోసి
మాకు షుగర్ లేదులే అనుకుంటా అంటే ఇబ్బంది పడతావు. లేనిపోంది చేసుకొని పానం మీదకి తెచ్చుకోకుంటాడు. నువ్వు కానీ టటోళ్ళకి చెప్పాక స్వామి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే తీసినాము. ఏదైనా జబ్బు వచ్చిందని అనుమానం వస్తే హాస్పిటల్కి పోయి చెక్ చేయించుకొని డాక్టర్ల చేత చెక్ చేయించుకోండి. దీంట్లో మురళి వాళ్ళ మాటలు విని పాస్ పోసి షుగర్ వచ్చింది రాలే అంటే కన్నా పానం మీదకి తెచ్చుకుంటారని చెప్పేదానికి ఈ వీడియో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక చంద్ర చెప్పినట్లు టెక్నాలజీ వాడుకోండి, ఆరోగ్యాలు కాపాడుకోండి, టెస్టులు చేయించుకోండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. పూర్వము హాస్పిటల్ లేవు కాబట్టి పెద్దోళ్ళు ఏదో పాసు వచ్చే చీమలు పట్టినాయి అని చెప్పి అనుకుంటున్నారు. అది షుగర్ అని కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అప్పుడు కజ్జికాయలు అప్పచ్చులన్నీ ఫుల్గా తిని పనులు చేస్తున్నారు కాబట్టి ఏ రోగాలు లేవు. ఇప్పుడు మనము ఇంటికాడ కూర్చొని తిని అన్నం తిన్నా రోగాలు వస్తున్నాయి. కాబట్టి పాస్ ఎక్కువ వస్తా అంటే హాస్పిటల్కి వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈడ ఉచ్చల వాసనతో సత్సానం పోతాం మేము. బాయ్.